చాలా త్వరగా నేర్చుకుంటున్నావే. ఎక్కడికైనా వెళ్ళాలా నువ్వు? నా ప్రియమైన అమ్మ నేర్పిస్తే నేను నేర్చుకోలేనా? అసలు అలా జరుగుతుందా చెప్పు? అందుకేగా అందరూ అంటారు అమ్మే పిల్లలకు మొదటి గురువని. గాతో గురుమాతకు, షాతో శిష్యుడి ప్రణామం. చాలా వెన్నపూస్తున్నావు. నీకేం కావాలసలు? లడ్డూనా? గాతో గోవు, ఇవాళ దాతో దూడలను, చాతో చూడ్డానికి వెళ్ళాలి. వాతో వెళ్ళనివ్వమ్మా, ఆతో అమ్మా. నన్ను గాతో గోపాలకుణ్ణి అవ్వనివ్వమ్మా. కాతో కుదరదు, సాతో సంభవమే కాదు. అమ్మా నేను చదువుకుంటాను, అలానే గోవులను మేతకు కూడా తీసుకెళ్తాను. అయినా గోపాలుడిగా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఇదే కదమ్మా నా జన్మకి అసలైన ఉద్దేశం. గోపాలకుడు అవ్వాలంటే అసలు నీకు తెలుసా అర్థం? తెలుసమ్మా. పాలకుడంటే అర్థం రక్షించేవాడని. గో అంటే అర్థం గోవులు. గోకి మరో అర్థం జ్ఞానం కూడా. అందుకే గోపాలకుడు అంటే అర్థం జ్ఞానాన్ని రక్షించేవాడు. అందుకే గోపాలకుడికి మరో అర్థం పెద్ద పెద్ద సాఫల్యాలను పొందేవాడని. చివరికి పాకు అర్థం ముక్తి కూడా అవుతుందని. అందుకే అమ్మ గోపాలకుడికి అర్థం సమాజాన్ని ముక్తిని పొందడానికి సహాయం చేసేవాడని. ఇవే కదా గోపాలకుడంటే అర్థం. నీకింత జ్ఞానంతో కూడిన విషయాలు ఎలా తెలుసు కన్నయ్య? ఎవరు నేర్పించారు నీకు? ఎవరికి మీరు నేర్పించాలని మొదలు పెట్టారో తానే మనందరికీ నేర్పిస్తున్నాడు. మీరందరూ నా దగ్గర నేర్చుకుంటారో లేదో నాకైతే తెలీదు, కానీ గోవులకి తప్పకుండా నేర్పిస్తాను. నేను అన్నదేమిటంటే గోకులంలో జన్మించాను, లేగదూడల మధ్య పెరుగుతున్నాను. గోకుల బిడ్డనైనా కూడా ఒకవేళ గోవులను మేతకు తీసుకెళ్ళకపోతే ఆలోచించండి, అందరూ ఏమంటారు నన్ను? ముందు గోపాలకుణ్ణవుతాను, అప్పుడే కదా గోపాలకులకు నాయకుణ్ణి కాగలిగేది. ఆ తరువాతే బృందావనానికి గోకుల నరేంద్రుణ్ణవుతాను. ఇది నా భవిష్యత్తు ప్రశ్నమ్మా. నువ్వు నా వారసత్వ అధికారివి కావడానికి ఇంకా సమయం ఉంది కన్నయ్య. కానీ విషయం మాత్రం సరైందే మాట్లాడాడు. కానీ చూడండి, ఎంత చిన్నవాడు వాడు. అయితే ఏమైంది? నన్ను మా నాన్న గోవులతో పంపినప్పుడు నేను వీడికంటే చిన్నవాణ్ణి, అయినా సరే పంపించారు. ఒక నిజమైన గోపాలకుడి రక్తం ప్రవహిస్తుంది వీళ్ళు. అయ్యో నా ప్రియమైన అమ్మా, మంచి అమ్మా, ఒప్పుకో అమ్మా. అంత సులభంగా ఒప్పుకునేదాన్ని కాదు నేను. ముందు మొత్తం శిక్షణ పొందాల్సి ఉంటుంది నువ్వు. ఆ తర్వాతే వీడు గోవులను అలాగే దూడలను చూసుకోగలడని నిరూపించుకోవాలి. అది నేను చాలా సులభంగా చేయగలుగుతాను. ఇప్పుడే నన్ను పరీక్షించమ్మా. ఈరోజు గోవులను మేము నియంత్రించలేకపోయాము. నువ్వెలా నియంత్రించగలుగుతావు? ఇవాళ అవి భోజనమే చేయలేదు అసలు. అయితే అమ్మా, ఇప్పుడు నా సమ్మోహనాన్ని చూడమ్మా.
నువ్వెంతైనా బుద్ధి కుశలత చూపించు కన్నా, కానీ నేను నిన్ను గోవుల్ని తీసుకువెళ్ళడానికి మాత్రం ఒప్పుకోను. నాకు పూర్తి నమ్మకం కలిగేంత వరకు అంతే. విన్నారా అమ్మ ఏమంటుందో? నిజంగా మీ అందరూ నేను మీ గోపాలకు నవ్వాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యొద్దు. అర్థమైందా గౌరీ? శ్యామా, పూరి, నా మాట వింటారు కదా? సమయం ఎందుకు వృధా చేస్తున్నావు కృష్ణ? నేను వీటితో మాట్లాడుతున్నానన్నా, స్నేహం పెంచుకుంటున్నాను వీటితో. సంబంధం కలిస్తేనే కదా ఇవన్నీ నా మాట వినేది, అవునా? చాలు చాలు చాలు, మీరేమి చింతించకండి. మీకు దానా స్వయంగా నా చేతులతో తయారు చేసి తినిపిస్తాను. నేను ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచాను కన్నా. అదిగో చూడు. క్షమించండి అన్నా, ఇందులో బెల్లం అధికంగా ఉంది. ఇందులో జలం కాస్త తక్కువ అనిపిస్తోంది. అంతా సరిగ్గానే చేస్తున్నాడు. దాని గురించి నేను అసలు ఆలోచించనే లేదు. ఇందులో బెల్లం కాస్త తక్కువగా ఉంది. కృష్ణ అలా కాదు. నాకన్నీ తెలుసన్నయ్యా. మేమందరం ప్రయత్నం చేశాము కృష్ణ. చూస్తుండు, అవి తినవు. ఇకిప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నేను వచ్చేసాను కదా మీ అందరికీ సేవ చేయడానికి. రండి, వచ్చి తినండి. లేకపోతే నేను గోపాలకు నవ్వడానికి అనుమతి లభించదు. అప్పుడు నన్ను మర్చిపోవలసిందే. ఇక మీరే నిర్ణయించుకోండి. నాతో సేవ చేయించుకుని నాకు ఆ గొప్పతనం దక్కాలా వద్దా అని. చూశారు కదా, ఇప్పుడైనా ఒప్పుకుంటారా మీరందరూ? ఈ గోవులు కూడా నేను వీటి గోపాలకు నవ్వాలని కోరుకుంటున్నాయి. యశోదా, నీ కృష్ణ ముందు నుంచి ఈ పనిలో మంచి నైపుణ్యం కలవాడు. ఆగు కన్నయ్య, ఈ పనులన్నీ మీ నాన్న రోజు చేయడం చూసి నేర్చుకుని ఉంటావు కదా. కానీ అసలైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణ. కన్నయ్య, ఒకవేళ దీనికి స్నానం చేయించగలిగితే అప్పుడు నువ్వు గోపాలకుడనే అధికారం పొందగలుగుతావు. కాని బావగారు, ఈ దూడ కాస్త దూకుడుగా కనిపిస్తోంది.
పొరపాటున దాని పోటు కన్నయ్యకు తగిలితే? నువ్వేమీ చింతించకమ్మా. తను ఎక్కువ దూకుడుదైతే నేను అల్లరివాణ్ణేగా. పాపం చేసేవారిని సంభాళించగలుగుతాను నేను. ఆహా, కన్నయ్య కాస్త చూసుకుని. ఏమైందిరా నీకు? ఎందుకంతగా దూకుడుగా ఉన్నావు? ప్రొద్దుటి నుంచి నేను 4 సార్లు ప్రయత్నం చేశాను కన్నయ్య, కానీ ఒక్క దగ్గర నిలబడలేదు. కన్నయ్య దాని చెవులో ఏం చెప్తున్నాడు? తను ఏదైనా చెప్పనివ్వండి, కానీ ప్రభావం పడుతుందత్తా. కృష్ణ, ఇదెలా చేయగలిగావు నువ్వు? ఇది చమత్కారం జరిగిపోయింది. కృష్ణ, చెప్పవా, దాన్ని ఎలా ఆపగలిగావు నువ్వు? చెప్పాను కదన్నా, ముందు స్నేహాన్ని పెంచుకోవాలని, బంధాలను పెంచుకొని లక్ష్యం సాధించాలి. కానీ నువ్వు వెళ్ళి దాని చెవిలో ఏం చెప్పావు? అదే ఏంటంటే, దీన్ని దండించడానికి ఇక్కడ కట్టేలేదు. అది కేవలం తన రక్షణ కోసమే బంధించబడ్డది. దాంతో అటూ ఇటూ పరిగెత్తి తప్పిపోకుండా ఉండడానికి. దాంతో అది ఒప్పుకుంది కూడానా? దీనికి కూడా ఒప్పుకోలేదు. మరి ఇంకా ఇది కూడా చెప్పాను, తృప్తిగా పాలు కూడా తాగిస్తానని. ఇంకా బూందీ లడ్డు అమ్మ నా కోసం చేస్తుంది కదా, అది కూడా తినిపిస్తానని చెప్పాను. పెద్దనాన్న, మీ పరీక్షలో నేను సఫలమయ్యానా? కన్నయ్య, సఫలమయ్యావు. చాలా బాగుంది. నాన్నా, నాన్న, మీకేమనిపిస్తుంది? నేను పరీక్షలో సఫలమైనట్లేనా? మరి గోవులను వనానికి తీసుకెళ్ళగలుగుతాను కదా? లేదు కన్నయ్య, ఇంత త్వరగా కాదు. నీకు ఇంకా ఆఖరి పరీక్ష బాకీ ఉంది. నువ్వు గోపాలకుడివి ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే వనంలోకి వెళ్ళడానికి ఎవ్వరూ అడ్డు చెప్పరని కదా. అలాగే నీ సకులతో కలిసి ఆడుకోవడానికి కదా. లేదు నాన్న, వనానికి ఎవరికి తెలియకుండా కూడా వెళ్ళగలను. అలాగా? నిజమైన కారణం ఏంటంటే నాన్న, ఈ గోవులన్నీ కూడా చాలా అమాయకమైనవి. వీటికి మన ప్రేమ చాలా అవసరం. ఇంక గోసేవ చేయడం చాలా గొప్ప ధర్మం కూడా. మీరేగా నేర్పించింది, స్వయంగా భగవంతుడి పూజతో సమానమని గోసేవ చేయడమని. గోవులు దూడల మధ్య ఉండడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా ఒప్పేసుకున్నాయి. ఎందుకంటే వీటన్నిటినీ అధికంగా ప్రేమిస్తాను నేను. గోవులను దూడలను అన్నిటికన్నా అధికంగా ప్రేమ పడతాడా? అన్నిటికంటే అధికమా? లేదమ్మా, లేదు. చూడమ్మా, నేను చెప్పినది ఏంటంటే, అందరికన్నా అధికంగా మా అమ్మ అంటే నాకు అమితమైన ప్రేమ. ఇంకా గోమాతలను ప్రేమిస్తాను. అమ్మా, నీ స్థానాన్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? నువ్వు నాకు చాలా ప్రియమైన దానివి. ఒక్కోసారి లడ్డూలు, ఒక్కోసారి గోపికలు, ఒక్కోసారి గోవులు దూడలు, ఒక్కోసారి వాళ్ళ అమ్మ. మరి కంస మహారాజుకు ఏమని సందేశం ఇవ్వగలను? చెప్పు ముఖపతి,
వాడు దేన్ని అన్నింటికన్నా అధికంగా ప్రేమిస్తాడు? చెప్పు. మహారాజా, అమ్మా. గోపాలకుడు కృష్ణుడికి, గోపాలకుడు కృష్ణుడికి, గోపాలకుడు రాజకుమారుడు కృష్ణుడికి, గోపాలకుడు రాజకుమారుడు కృష్ణుడికి. అందరికన్నా వాడికి వాడి అమ్మ అంటే ప్రేమ. అమ్మా. అమ్మా. ఉత్తమం, అత్యుత్తమం. దుర్జన, విన్నావా? ఎంత గొప్ప గొప్ప సూచన పట్టుకొచ్చాడి గుప్తచరుడు. ఆహా! అరే, వీరికి చప్పట్లు కొట్టండి, అభినందించండి. రేయ్ మూర్ఖుడా, ప్రతి పిల్లాడికి వాడి తల్లిపైనే అందరికన్నా అధికంగా ప్రేమ ఉంటుంది. నాకు అలాంటి సూచన అవసరమే. వాడికి విరుద్ధంగా దాన్ని ప్రయోగించగలగాలి. నేను తెలుసుకోవాలనుకున్నది తనకు ప్రేమ గలది. దాని ఆకర్షణతో ఇటు లాక్కుని రాగలగాలి. అప్పుడు నా వలలో చిక్కుకుపోవాలి. అలాంటిదేదో తెలుసుకోవాలనుకున్నాను. దేన్నైతే చూడగానే వాడు తన గుండెలకు హత్తుకోవాలని ఆరాటపడతాడో అది ఎంత దగ్గరగా రావాలంటే ఎన్నటికీ వెనక్కి వెళ్ళడం అసంభవం అయ్యేంతవరకు. అప్పుడు వాడికి తెలియాలి తను గుండెలకు హత్తుకున్నది అది తన మృత్యువేనని. ఇంక నువ్వు నీ మూర్ఖత్వానికి సాక్షిని. నీ మృత్యువు అనే శిలాఫలకం. లేగదూడా. లేగదూడా? అతనికి గోవులు దూడలంటే చాలా ప్రేమ. ఇంకా చెప్పు. ఇది కదా కావాల్సింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. చెప్పు. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు కృష్ణుణ్ణి గోవులను మేపడానికి వనానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి మహారాజా. ఇంకా చెప్పు. నువ్వు ఇంకేం చూసావు? ఏం చూసావు? కౌగిలించుకున్నాడా లేదా? అవునా కాదా? బాగుంది ముఖపతి, బాగుంది. నాకు కావాల్సింది ఇదే సూచన. ఇప్పుడు చూడు నేను ఆ కృష్ణుడి గోపాల కథను విశేషంగా చేస్తాను. నేను గోవులను తీసుకువెళ్తాను, గోవులకు తినిపిస్తాను, దూళ్లను ఆడిస్తాను. నేను గోవులను తీసుకుని వెళ్తాను. ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇకంతా సిద్ధమే. ఇక తెల్లవారుజామున త్వరగా తయారవుతాను. చూసావా యశోదా, అన్ని ఏర్పాట్లు తనే చేసుకుంటున్నాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం నేర్చుకుంటున్నాడు. చూస్తుంటే కొద్ది కాలం తర్వాత నిత్యం చేసుకునే కార్యక్రమాలకు ఇక మన అవసరం ఉండదు. అమ్మా, నేను అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాను. ఎంత చిన్నవాడు నా కన్నయ్య. అమ్మా, నేను పంచైనా స్నానం కూడా ఇప్పుడే చేసేస్తాను. పొద్దున్నే ఇంకొంచెం సమయం మిగులుతుంది. అలా ఉండదు కదా కన్నయ్య. ఇప్పుడు స్నానం చేసేస్తే అది ఇవాల్టిదే అవుతుంది కదా. వెళ్ళి పడుకో. సూర్యోదయం కాగానే గబుక్కున స్నానం చేయి. అప్పుడు గోపాలుడివై పోతావు నువ్వు. పొద్దున్నే నువ్వు బయలుదేరే ముందు గోవుల మెడలో గంట కూడా కడతాను. అవి నేను కట్టేశానుగా. చూస్తుంటే త్వరలోనే ఇక మీ అవసరం కూడా ఉండదనుకుంటాను. అతిగా ఆలోచించి మీరందరూ మళ్ళీ గడబిడేమీ చేయకండి. కంసమామ తన పన్నాగం వేసి పంపించేశాడు.
నేను కేవలం కంస మహారాజు ఆహ్వానం చెప్పడానికి వచ్చాను అంతే. మూర్ఖుడా, వార్త అందించడంలో ఆలస్యం చేశావు. ఈయన చెప్పింది నిజమే. కన్నయ్య పెద్దవాడవుతున్నాడు. వాళ్ళ నాన్నతో కలిసి బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు. నన్ను పూర్తిగా మర్చిపోతాడేమో. పొరపాటున వీడి ప్రేమ తగ్గిపోదు కదా. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే తల్లి అవసరం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇక నాన్నను పూర్తిగా మర్చిపోతాడు. పొరపాటున వీడి ప్రేమ తగ్గిపోదు కదా. పొరపాటున వీడి ప్రేమ తగ్గిపోదు కదా. అమ్మా, తెల్లారిపోయింది. తెల్లారింది. కన్నయ్య, ఇంకా మధ్యరాత్రి కూడా కాలేదు. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కన్నయ్య. పడుకో పడుకో. పడుకో నాన్న, పడుకో. అమ్మా, తెల్లారింది. లేవండి అమ్మా. ఇంకా తెల్లవారలేదు. తెల్లవారు నువ్వు. నేనే నిన్ను లేపుతాను. ఇప్పుడు పడుకో నాన్న, రా. కన్నా, కన్నా, ఏమైంది యశోద? వాడు పడుకోడు, నన్ను పడుకోనివ్వడం లేదు. అదిగో వీడు బయటకెప్పుడు వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు చూడండి, ఎలా నిద్రపోతున్నాడో. ఏదో పెద్ద శ్రీమన్నారాయణుడు సయ్య మీద పడుకున్నట్లుగా పడుకున్నాడు. యశోద, వచ్చేసారా మీరు? ఇక నిలబడే ఉంటారా ఏంటి? లోపలికి రండి. దేవర్షి నారదా, మీరు నాకు పరమ భక్తులు కదా. అందుకే ఈ సభలోకి ప్రవేశించడానికి మీరెవ్వరి ఆజ్ఞ తీసుకోవాల్సిన అవసరం లేదు. నారాయణ హరి, శ్రీమన్నారాయణ హరి. రండి దేవేంద్ర. మీకు మిగతా దేవతలందరికీ వైకుంఠంలోకి స్వాగతం. పుత్ర కార్తికేయ రా.
కార్తికేయ నిలబడ్డావెందుకు? కూర్చో. పుత్ర కార్తికేయ, పుత్ర బ్రహ్మదేవా, చాలా ఆలస్యం చేశారు రావడానికి. వీడు బ్రహ్మదేవుని కూడా పుత్రుడని పిలుస్తున్నాడు. వీడు అసలు ఏమనుకుంటున్నాడు? భగవానుడు శ్రీహరి నారాయణుడు. మనమైన సభలో ఉన్నాం యశోద. మనం చాలా అదృష్టవంతులం. కన్నయ్య కలలు కంటూనే ఉన్నాడు. ఇప్పుడు వాడి నాన్న కూడా కలలు కంటున్నాడు, అది నిలబడి. రండి సఖా, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడెవరొచ్చారు? మహాదేవుడు. ఏదో మీకు తెలిసినట్టు చెప్తున్నారు. సాక్షాత్తు మహాదేవుడు రావడం చూసినట్టు. పుత్ర బ్రహ్మ, ఇక్కడ కూర్చోండి నాతో పాటు. ఇక సఖా, మీరిక్కడ ఆసీనులు కండి. సరిపోయింది. ఈయన నిజంగానే కలలు కంటున్నట్లున్నారు. మీ ఇద్దరినీ చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక చాలు, వాణ్ణి వెళ్ళి తీసుకొస్తాను నేను. లేకపోతే రాత్రంతా ఇలాగై వాగుతూనే ఉంటాడు. ఇంకెవరిని పిలుస్తాడు ఏంటో. ఎవరి తండ్రి నందుడిలా శాంతం ధీర గంభీరుడు, చతురుడు తెలివిగలవారు. ఇక తల్లి యశోద మాతలాగా అమితంగా ప్రేమించబడేది, అతి జాగ్రత్తగా చూసుకునేవారు. ఎంతో ప్రేమని చూపించే తల్లి ఉన్నా ఆ బాలుడి కంటే అధిక అదృష్టవంతుడు ఈ జగత్తులో ఇంకెవరుంటారు? విన్నారా మీరు? కన్నయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. వీడు నిద్రలో కూడా మనల్ని పొగుడుతున్నాడు. నేనేమో భయపడ్డాను, వీడు నన్ను మర్చిపోతాడేమో అని. అలాగే వాడికి నా మీద ప్రేమ తగ్గిపోతుందని కూడా అనుకున్నాను. ఇదే ఆలోచన నన్ను బాధిస్తుంది. తను పొరపాటున మనల్ని మర్చిపోడు కదా. కానీ తను త్రిదేవుల ముందు గొప్ప సభలోకి హక్కు లభింపచేశారు. ఇంకో విషయం చెప్పనా మీకు? మా అమ్మ నిజంగానే చాలా అద్భుతమైనది. తనలా వేరే ఇంకెవరూ లేనే లేరు. అందుకే ఈ భూమి మీదకి ఆవిడ కుమారుడిగా వచ్చాను. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ, జయ కృష్ణ కృష్ణ, జయ కృష్ణ కృష్ణ. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా. మన అలికిడి వినబడితే రాడమ్మా. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా. మన అలికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ
జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద. ఎంత ప్రేమ నీకు అమ్మంటే. తెల్లారిపోయిందా అమ్మా? అప్పుడే ఎక్కడ తెల్లవారింది? నువ్వు ఇక్కడ బయటకు వచ్చేందుకు పడుకున్నావు? లోపల పదే పదే లేచి మీ ఇద్దరిని పడుకోనివ్వడం లేదు కదా, అందుకే ఇక్కడికొచ్చి పడుకున్నా. ఎందుకంటే తెల్లవారగానే సూర్యకిరణాలు ముందుగా నా మీదే పడాలని. దాంతో నేను వెంటనే లేస్తాను. దానికోసం నువ్వు మీ అమ్మా నాన్నలకి దూరంగా పడుకోవాల్సిన అవసరం లేదు కన్నయ్య. తెల్లవారుగానే నేనే నిన్ను లేపుతాను. వెళ్దామా? పద రా, పద. వైకుంఠ సభా దర్శనం చేయించి నన్ను దానిలో భాగం చేసి ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చావు స్వామి. మీకు అనేక ధన్యవాదాలు శ్రీమన్నారాయణ. లే అమ్మా, లే. తెల్లారిందమ్మా, లే అమ్మా. ఇంకా తెల్లవారలేదు కన్నయ్య. తెల్లారిపోయిందమ్మా. నువ్వేగా అన్నావు తెల్లారగానే నన్ను లేపుతానని. ఇప్పుడు నువ్వే నిద్రపోతున్నావా? నువ్వు రాత్రంతా ఎక్కడ పడుకోనిచ్చావు అసలు? సరే ఇంక లేమ్మా, త్వరగా తయారు చేయి నన్ను. గోమాతలన్నీ ఆకలితో ఎదురు చూస్తుంటాయి. దూడలు గెంతులేస్తూ ఉండుంటాయమ్మా. కన్నయ్య, మీ అమ్మ నిన్ను క్షణంలో తయారు చేసేస్తుంది కాదు? లేకపోతే ఏంటి? కొంచెం త్వరగా చెయ్యమ్మా. ఇవాల్టి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. రోజంతా నాకు దూరంగా ఉంటాడు. జనాలందరూ నాకంటే ముందే తయారై రారు కదా. జనాలందరూనా? అన్ని గోవులు, అన్ని దూడలు, బన్సీ బాబాయ్, పెద్దనాన్న అందరూ. సరే సరే, ఇక పద పద. ఇక త్వరగా పదమ్మా. అప్పట్లోపు నేను పళ్ళు తోముకొని వస్తాను. అమ్మా, అమ్మా. ఏమైంది? నా పుల్లు ఎక్కడుంది? ఎక్కడికి పోతుంది? దానికి కాళ్ళుండవు కదా వెళ్ళిపోవడానికి. ఇక్కడే ఇక్కడ ఉంటుంది చూడు. ఇక్కడే పెట్టానమ్మా. చాలా జాగ్రత్తగా వెతికాను, కానీ కనిపించలేదు. నా దగ్గర బోలెడని వేప పుల్లలున్నాయి. ఇదిగో. నా పథకం ఎందుకు పాడు చేస్తున్నారండి? అమ్మా, త్వరగా స్నానం చేయించు. నీళ్లు బాగా చల్లగా ఉన్నాయి. బయట నుంచి కర్రపుల్లలు తీసుకురావాలి, పొయ్యి వెలిగించాలి. వీటన్నిటికీ చాలా సమయం పడుతుంది. సమయం ఎక్కువేం పట్టదు. ఇదిగో కట్టెలు. రా కన్నయ్య. నేను ఆలస్యం చేయాలని చూస్తున్నాను. దాంతో కన్నయ్య గోల్తో వెళ్లకుండా ఉంటాడని. నేను ఆపాలని చూస్తున్నాను. ఇంకాసేపు నా కన్నయ్యతో గడపడానికి దొరుకుతుందని. కానీ ఈయనున్నారు కదా, అన్నీ పాడు చేస్తున్నారు.
కొత్త కండువా ఏమైపోయింది? నడుము కట్టుకోవాలనుకున్నాను. ఇవాళ నీ వస్తువులన్నీ అటు ఇటు ఎందుకు అవుతున్నాయి? చూడు, ఇక్కడ ఉంటుంది. యశోద, నువ్వెందుకు నిలబడి ఉన్నావు? వెళ్ళి పెట్టెలోంచి కొత్తది తీసుకురాకూడదు? ఇప్పుడే తెస్తాను. చూడండి, తాళం చేయి నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఎక్కడ పెట్టానో ఏమో. అమ్మా, నాకు ఆలస్యమైతే పెదనాన్న అన్నని ఒక్కడనే పంపిస్తాడు గోవులతో పాటు. నేను తాళం వెతుకుతున్నాను. చూడు, ఇక్కడ లేదు. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు బయట పడిపోయిందేమో. ఇక్కడే ఉంది కదా. ఇదేంటి? నువ్వు ఇప్పుడే కదా ఇక్కడే చూసావు. హడావిళ్ళు కనిపించుండదు. కన్నయ్య, ఇది తీసుకుని వెళ్ళి కొత్త తెచ్చుకో. వెళ్ళు. యశోద, నువ్వు కావాలనే ఆలస్యం చేస్తున్నావు కదా. నేను కోరుకునేది ఏంటంటే కన్నయ్యతో ఇంకాసేపు గడపాలని. యశోద, నీ మనసులోని భావన, నీ మమకారం గురించి నాకు తెలుసు. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది. నీ లోపల ఉన్న అమ్మ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు మన పిల్లాడికి సహాయకురాలుగా ఉండాలా, మార్గదర్శకురాలుగా ఉండాలా, లేదా అభివృద్ధికి అడ్డుగానా? తప్పకుండా ఆలోచించు. ఈసారి ఆ విష్ణు అవతారుడి దారిలో ఎలాంటి బాధలు ఉత్పన్నం చేస్తానంటే, ఎలాంటి విఘ్నాలు వాడి ఎదురుగా ఉండేలా చేస్తానంటే ఈసారి ఖచ్చితంగా ఓడి తీరాల్సిందే. ఈసారి నేను తప్పకుండా విజయుడినవుతాను. కానీ మీరు అసలు ఏం చేయబోతున్నారు మహారాజా? గోవులు దూడలను పట్ల కృష్ణుడికున్న ప్రేమను ఎవరూ దూరం చేయలేరు కదా. వేచి ఉండాలి దుర్జన, వేచి చూడాలి. అన్నీ వాటంతటా అవే తెలిసిపోతాయి. ఎప్పుడైతే తను వస్తాడో. తనంటే ఎవరు మహారాజా? తనే. దూడా, ఇది ఇలా లోపలికొస్తుందేంటి? ఇది కంసమహారాజు గారి మహాలు. నీ మేత ప్రదేశం కాదు మూర్ఖుడా. పాపం బాధపడ్డట్టుంది. చూడు, శిలలాగా దారి మధ్యలో ఎలా నిలబడిందో. కొంచెం కూడా భయపడట్లేదు. ఇప్పుడే తన్ని పంపిస్తాను. అంత సామర్థ్యం ఉందా మీకు? నన్నే పరిగెత్తించగలరా? ఎవరది? జాగ్రత్త పడండి. లోపలికి ఎక్కడికి వస్తున్నావు? పో బయటికి. ఎవరి దుస్సాహసం చేసింది? చూడండి మహారాజా, ఎంతో చక్కగా అమాయకంగా కనిపిస్తోంది. కానీ సైనికుల్ని ఈ విధంగా ఎలా చేయగలుగుతుంది? దుష్టులతో దౌర్జన్యం, మోసగాళ్లకు మోసం చాలా అవసరం. మీ ఇద్దరిలాగా వీడి ప్రతి శత్రువు తన అమాయకపు ఆకర్షమైన రూపం చూసి
తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు. అవును మహారాణులు, తన కోసమే నేను ఎదురు చూస్తున్నది. తనే వత్సాసురుడు.